అమ్మవారు శంకరుడు జంగమయ్య దగ్గర చేరవచ్చింది. ఆ శివుడు జంగమయ్య ఏమంట ఉన్నాడమ్మా, ఏమిరా నేను లగ్నమాడనంటినా ఈయన నా ప్రాణం గట్ట తీస్తలేమో ముందల కలియుగ దేవత రెండు దేవతల కలిసి నిష్ఠురాలు వైకత్ర శాస్త్రాలు మరి దేవలోకం పుట్టేది ఉంది, దేవలోకం పెరిగేది ఉంది అని శివుడు జంగమయ్య ఒక విధానగంట చెప్పు ఆలోచన చేసిండు. గాని ఒక్క వెళ్ళనైనా మనకు నా తోడబుట్టిన వాళ్ళు మరణమయ్యేది సృష్టి అనేది గానాడు ఏర్పాటు చేసిందంట. వాళ్ళిద్దరు మరణమయ్యారు కాబట్టి ఆ గంగల పట్టుకోదాము స్నానం చేసినాక కార్యగతం చేసినాక నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి గంగల పట్టుకు తీసుకొచ్చినాడు. అమ్మవారిని తీసుకొచ్చి గంగలో కూడా స్నానం ఆడదామని చెప్పి అమ్మవారు ఒకళ్ళ మెడకున్న ఉపమాల చెప్పమాల మంత్రదండలు తీసింది, ఆ గడ్డ మీద పెట్టింది. చిత్రకళ తీసి గడ్డ మీద పెట్టినది, గానాడు గడ్డ మీద పెట్టి అద్దవరు మా పిల్లగాడు ఆడపిల్ల ఒక దగ్గర స్నానం చేయరా అని చెప్పి అద్దవరు దూరం పోయి స్నానం ఆడుతుండగా ఈ సమయం తప్ప మన సమయం దొరకదన్న శివుడు జంగమ గురుదేవుడమ్మా పుట్టబోసినాడు. దేవతంగమయ్య చూసినాడు, అమ్మవారు చూసినాడు. దేవతంగమయ్య నీళ్ళు చల్లుకున్నాడు, కాజేయి కడుకున్నాడు. ఇది విధంగా మాత్రం తీసి నడికేసుకున్నాడు. కట్టుకున్నాడు. నొచ్చి కట్టుకున్నప్పుడు ఇది విధంగా అమ్మవారు మరి తాళం చేసి పెళ్ళెప్పుడు అని జంగమయ్య దగ్గర వస్తుండగా శివుడు జంగమయ్య ఏమంటూ ఉన్నాడమ్మా, ఆదిశక్తిని కళ్ళవారా చూసిండు. శివుడు కళ్ళవారా చూసినప్పుడు పక్కు పక్కన నెక్కుపుల్ల గిరినాటి గిరి మటాలు కొడుకు భయం మూడో కొడుకు తయారైపోయింది. నీళ్ళలో ప్రారంభిస్తే నమ్మించిన నీళ్ళ ప్రాణం